సహజ సంఖ్యలు అంటే సంఖ్యా వ్యవస్థకు సంబంధించిన టాపిక్ చెప్పుకోబోతున్నాం. ఈ సంఖ్యా వ్యవస్థలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మొదటగా సంజ్ఞలు. సంజ్ఞలు అంటే ఏంటంటే గుర్తులు, సింబల్స్ అంటామన్నమాట. అయితే ఈ సంజ్ఞలు ఎలా ఉంటాయంటే మనకు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అప్ టు 9 వరకు ఉంటాయి. ఈ సంజ్ఞలన్నింటినీ ఏమంటామంటే మనము అంకెలుగా పరిగణిస్తాము. అంకెలు అనేటివి మొత్తం ఎన్ని ఉంటాయంటే 10. అవే 0, 1, 2, 3, 4 అప్ టు 9 వరకు అండి, 9 వరకు. ఈ అంకెల ద్వారా ఏర్పడినటువంటి వాటిని సంఖ్యలు అంటాం. ఇవి ఏంటివంటే అంకెలతో కూడుకొని ఏర్పడతాయి అన్నమాట. అంటే 0, 1, 2, 3, 4 డాష్ 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 అప్ టు ఇన్ఫైనైట్ వరకు ఉంటాయండి మనకు. అదేవిధంగా ఇప్పుడు మనకు సహజ సంఖ్యలు. ఈ సహజ సంఖ్యలని ఇంగ్లీష్లో న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఈ సహజ సంఖ్యలను క్యాపిటల్ ఎన్తో సూచిస్తారు. అయితే ఎన్ని ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారంటే 1, 2, 3, 4, 5 డాష్ డాష్ అప్ టు ఇన్ఫినిటీ. ఈ సహజ సంఖ్యలకు 0 అనేది యాడ్ చేస్తే ఏర్పడే సంఖ్యలను ఏమంటామంటే పూర్ణాంకాలు. ఈ పూర్ణాంకాలని హోల్ నెంబర్స్ అంటారు. దీనిని డబ్ల్యూతో సూచిస్తారు. హోల్ నెంబర్ని ఇప్పుడు ఏ విధంగా రాయాలంటే ఈ నేచురల్ నెంబర్కి 0 యాడ్ చేసి ఏర్పడే వాటిని పూర్ణాంకాలు అనుకున్నాం కాబట్టి 0, 1, 2, 3, 4 డాష్ డాష్ అప్ టు ఇన్ఫినిటీ. అదేవిధంగా పూర్ణ సంఖ్యలని ఏమంటారంటే ఇంటీజర్స్. ఈ పూర్ణ సంఖ్యల్ని I లేదా Zతో కూడా సూచిస్తారు. ఈ పూర్ణ సంఖ్యలు ఎలా ఉంటాయంటే పూర్ణ సంఖ్యల్లో రుణ ధన సంఖ్యలతో పాటు 0 ఉంటుంది. ఈ పూర్ణ సంఖ్యలను రుణ సంఖ్యలు ఉంటాయి, ధన సంఖ్యలు ఉంటాయి. వాటిలో 0 యాడ్ చేస్తారు. అది ఎలా అంటే -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 ఇలా డాష్ డాష్. అంటే ఇందులో రుణ సంఖ్యలు ఉన్నాయి, ధన సంఖ్యలు ఉన్నాయి. రుణ ధన సంఖ్యలతో పాటు 0 ఉన్నటువంటి సంఖ్యలను ఏమంటామంటే పూర్ణ సంఖ్యలు అంటారు. దీన్ని I లేదా Zతో సూచిస్తారు. ఆ తర్వాత సరి సంఖ్యలు. ఈ సరి సంఖ్యలను ఏమంటామంటే ఈవెన్ నెంబర్స్ అంటారు. ఈ సరి సంఖ్యలు అంటే ఏంటంటే 2చే నిశ్శేషంగా భాగింపబడే సంఖ్యలు. అంటే శేషం 0 రావాలి. అంటే ఈ 2చే నిశ్శేషంగా భాగింపబడే సంఖ్యలను ఏమంటామంటే మనం సరి సంఖ్యలు అంటాం. వాటికి ఉదాహరణ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2, 4, 6, 8, 10 సో. అదేవిధంగా బేసి సంఖ్యలు.
బేసి సంఖ్యలు. వీటిని ఏమంటామంటే ఆడ్ నెంబర్స్ అంటాం. ఇదేంటి మరి? రెండుచే నిశ్శేషంగా భాగింపబడదు, అంటే రెండుచే నిశ్శేషంగా భాగింపబడని సంఖ్యలు. ఈ సంఖ్యలను ఏమంటామంటే మనం బేసి సంఖ్యలు అంటాం. అంటే శేషం అనేది మనకు 0 రాదు. వీటికి ఉదాహరణ తీసుకుంటే ఏముంటుంది? 1, 3, 5, 7, 9, 11 సో ఆన్. మనం చెప్పుకునేది ప్రధాన సంఖ్యలండి. ఆ తర్వాత మనం చెప్పుకునేది ప్రధాన సంఖ్యలు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఈ ప్రధాన సంఖ్యలకు ఇంకో పేరు ఉందండి. ఆ పేరు ఏంటంటే అభాజ్య సంఖ్యలు అంటారు. ఈ అభాజ్య సంఖ్యలోనే దాని అర్థం మొత్తం తెలిసిపోతుందండి. అభాజ్య అంటే ఏ టేబుల్లో కూడా మనకు భాగించబడినటువంటి సంఖ్యలు అన్నమాట. అంటే కేవలం ఆ సంఖ్య చేత మాత్రమే డివైడ్ అయ్యే సంఖ్యల్ని మనం ఏమంటామంటే ప్రధాన సంఖ్యలు అంటాము. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏముంటుంది? 2. ఇది ఏ టేబుల్లో రాదు, జస్ట్ 2 టేబుల్లో తప్ప. అంటే ఒక్క ఎక్కం తీసుకోవద్దండి, 2 టేబుల్లో తప్ప ఇంకే టేబుల్లో రాదు ఈ 2. అదేవిధంగా మనం ఇంకోటి తీసుకుంటే 3. ఇది కూడా ఇంకే టేబుల్లో రాదు. అదే 5, 7, 11, 13, 17, 19 ఇలా రాసుకుంటూ పోవచ్చండి. ముఖ్యంగా మనకి ఎగ్జామ్లో ఎలా ఉంటుందంటే ఈ ప్రధాన సంఖ్యల్లో అతి చిన్న ప్రధాన సంఖ్య అంటే అది ఏముంటుందంటే మనకు 2 అని రాయొచ్చు. అయితే ఈ 2కి ఏమంటారంటే సరి ప్రధాన సంఖ్య. ఇది సరి ప్రధాన సంఖ్య అని ఎందుకంటున్నామంటే ఈ ప్రధాన సంఖ్యల్లో 2 తప్ప మిగిలినవన్నీ బేసి సంఖ్యలై ఉంటాయి. ఒక 2 మాత్రమే సరి సంఖ్య ఉంది కాబట్టి ఈ సరి ప్రధాన సంఖ్య అనేది కేవలం ఒకటే ఉంటుంది కాబట్టి సరి ప్రధాన సంఖ్య 2 తీసుకుంటాము. సరి ప్రధాన సంఖ్య 2. ఇది ఒక్కటే ఉంటుంది కాబట్టి సరి సంఖ్య ఇది ఏకైకమని చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు. 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే మొత్తం 25 ఉంటాయండి మనకు. 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలో మొత్తం 25 ఉంటాయి. అవి ఏంటివో చూద్దాం ఒకసారి మనం. 1 నుండి 10 వరకు ఉండే సంఖ్యలు ఏంటేంటివి? 2, 3, 5, 7. అంటే 1 నుండి 10 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి మనకు? 4. అదేవిధంగా ఈ 11 నుండి 20 మధ్య గల ప్రధాన సంఖ్యలు 11, 13, 17, 19. ఇందులో కూడా 4 సంఖ్యలు ఉన్నాయి. అదేవిధంగా 21 నుండి 30 వరకు చూసుకుంటే 23, అదేవిధంగా 29. ఇందులో 2 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. అదేవిధంగా 31 నుండి 40 వరకు చూసుకుంటే 31 నుండి 40 వరకు చూసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ వచ్చేది 31, ఆ తర్వాత 37, 2 ఉంటాయి. ఇందులో కూడా 2. 41 to 50 వరకు మధ్య గల ప్రధాన సంఖ్యలు ఏవి అంటే 41, 43 అండ్ 47. ఈ 3 ఉంటాయి అందులో.
అదేవిధంగా 51 నుండి 60 మధ్య గల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే 53 అండ్ 59 ఉంటుంది. ఇందులో రెండు ప్రధాన సంఖ్యలు ఉంటాయి. అదే 61 నుండి 70 మధ్య గల ప్రధాన సంఖ్యలు ఏంటంటే 61 అండ్ 67 ఇవి రెండే ఉంటాయండి ఇందులో కూడా. అదేవిధంగా చూసుకుంటే 71 నుండి 80 వరకు గల ప్రధాన సంఖ్యలు ఏంటంటే 71, 73 అండ్ 79 అండి. ఇందులో మూడు ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఆ తర్వాత 81 నుండి 90 మధ్య గల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 83, 89 రెండు మాత్రమే ఉంటాయని ఇందులో రెండు ప్రధాన సంఖ్యలు ఉంటాయి. అదేవిధంగా 91 నుండి 100 మధ్య గల ప్రధాన సంఖ్యలు కేవలం ఒకటే ఉంటుందండి. అది మనకు 97 ఒక ప్రధాన సంఖ్య ఉంటుంది. అయితే ఈ ప్రధాన సంఖ్యలను ఎలా ఆడతాడంటే ఎగ్జామ్లో మనకు 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు అంటే 25. వీటిని గుర్తుపెట్టుకోవాలంటే ఈజీగా కోడ్ రాసుకుంటున్నానండి. 442, 232, 232 అండ్ 1. ఇది గుర్తుంటే మనకు ఎక్కడి నుంచి అడిగినా మనం ఈజీగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 1 నుండి 10 వరకు అంటే 4 ప్రధాన సంఖ్యలు. అదేవిధంగా 50 to 60 అంటే మనము అందులో చూసుకోవాలి. ఈ కోడ్లో చూసుకొని మనం ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు మనం 51 to 60 యొక్క ఈ ప్రధాన సంఖ్యలు ఎన్నంటే మనం ఏమని చెప్పుకోవచ్చు అండి. 51 తర్వాత అంటే 60 చూడాలంటే 2 ఉంటాయి అందులో. చూసుకోండి ఒకసారి. 2. 51 to 60 మధ్య గల ప్రధాన సంఖ్యలు 2. అదేవిధంగా 1 నుండి 50 వరకు గల ప్రధాన సంఖ్యలు మనకి ఎన్ని ఉంటాయంటే మొత్తం 15 ఉంటాయండి. అదేవిధంగా 51 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయండి 10. మనం ముందే చెప్పుకున్నాం 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్నండి మొత్తం 25. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని బాగా చూసుకోండి ఒకసారి. ఆ తర్వాత ప్రధాన సంఖ్యలు పై అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఎరాటోస్తెనీస్. ఈ ప్రధాన సంఖ్యల పైన ఎక్కువగా అధ్యయనం చేసిన ఆయన ఎరాటోస్తెనీస్. అయితే ఈ ప్రధాన సంఖ్యల పైన ఇండియన్ సైంటిస్ట్ కూడా ఒక ఆయన అధ్యయనం చేసిండు. ఆయన ఎవరు అంటే మన ఇండియన్ సైంటిస్ట్ శ్రీనివాస రామానుజన్ ఈ ప్రధాన సంఖ్యల పైన అధ్యయనం చేశాడండి. ఇప్పుడు చెప్పుకునేది కవల ప్రధాన సంఖ్యలు. కవల సంఖ్యలు అంటారు. ఈ కవల ప్రధాన సంఖ్యలు ఎలా ఉంటాయంటే రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయితే ఆ సంఖ్యలని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే 2 ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. వాటి మధ్య భేదం అనేది ఎంత ఉండాలంటే 2 ఉండాలి. ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, 2 ప్రధాన సంఖ్యల భేదం 2 అనుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, 3 మరియు 5 ఇవి 2 ప్రధాన సంఖ్యలు. వాటి మధ్య తేడా ఎంత ఉందండి 2. కాబట్టి ఎగ్జాంపుల్ మనం 3, 5 ఇది ఒక
కవల ప్రధాన సంఖ్యల జత. అదేవిధంగా 5, 7 ఇవి రెండు ప్రధాన సంఖ్యలు, వాటి మధ్య తేడా 2. అదేవిధంగా 11 and 13, అదేవిధంగా 17, 19, 3, 5, 5, 7, ఈ 11, 13, 17, 19 వీటిని ఏమంటారంటే కవల ప్రధాన సంఖ్యలు. ఎగ్జామ్లో ఎలా ఆడతాడంటే 1 నుండి 100 వరకు గల 1 నుండి 100 వరకు గల కవల ప్రధాన సంఖ్యల జతలు అంటాడు. 1 నుండి 100 వరకు గల కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని అంటే 8 ఉంటాయండి. అవి మనం ఏంటేంటో చూద్దాం. 3, 5, 5, 7, ఈ 11, 13, 17 and 19, 29, 31, 41, 43, అదేవిధంగా 59, 61 and 71, 73. చూడండి, ఇవన్నీ కవల ప్రధాన సంఖ్యల జతలు. వీటి మధ్య తేడా ఎంత ఉందంటే అన్నింటికి 2 ఉంది. కాబట్టి 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యల జతలు 8 ఉంటాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి.